సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్ సేవ్ స్వచ్ఛంద సంస్థ అంచనా ప్రకారం 500 నుంచి 800 గజాలున్న ఇంటి ఆవరణానికి 8 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతుతో ఇంకుడు గుంత నిర్మించాలి. 1000 గజాల స్థలంలోని ఇంటికి అవే పరిమాణంతో 2 గుంతలు తీస్తే సరిపోతుంది. నుంచి 400 గజాల ఇంటి కోసం 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతులో ఇంకుడు గుంతను నిర్మించుకోవాలి. 150 నుంచి 200 గజాల స్థలానికి 5 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతులో తవ్వాలి. గుంత తవ్వే ప్రదేశం మరీ ఇరుకుగా ఉంటే లోతు 6 అడుగులు తవ్వుకోవచ్చు. ఎలా నిర్మించాలి అన్న విషయానికొస్తే గుంత కింద నుంచి 4 అడుగుల వరకు 40 mm కంకర వెయ్యాలి. అది కూడా గ్రేడింగ్ చేసుకుని లావుని బట్టి కింద నుంచి వరుసలుగా పేర్చాలి. ఎక్కువ లావున్న రాళ్లు అడుగున వేసుకోవాలి. తరువాత 2 అడుగులు 20 mm కంకర వెయ్యాలి. ఆ పైన దొడ్డు ఇసుక 2 అంగుళాలు వెయ్యాలి. అలా మొత్తం 6.2 అడుగులు కంకర ఇసుకతో నింపాలి. అక్కడ్నుంచి పైన మిగిలిన 1 అడుగు 10 అంగుళాల మేర గుంట చుట్టూ గోడ కట్టాలి. అది కంకరపై కాకుండా వెనక్కి 9 అంగుళాల గోడ కట్టాలి. నిర్మాణ సమయంలో సిమెంట్, మట్టి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలం తరువాత శుభ్రం చేసుకునేందుకు అనువుగా గుంతపై మూత ఏర్పాటు చేసుకోవాలి. భవనాల పైకప్పు నుంచి ఇంకుడు గుంతకు ప్రత్యేకంగా పైప్ లైన్ అనుసంధానం చేయటం ద్వారా ఇంటిలోని బోరుబావి రీఛార్జ్ అవుతుంది. విశాలమైన ఖాళీ ప్రదేశాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలంటే అందుబాటులో ఉన్న స్థలంలో 5 నుంచి 10% ఇంకుడు గుంతకు కేటాయించాలి. సాధారణంగా ఇంకుడు గుంత 8 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు ఉండాలి. అయితే ఒకే చోట అంత పరిమాణం కేటాయించలేం అనుకుంటే నీటివాలు బట్టి 2 నుంచి 3 చోట్ల గుంతలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకుడు గుంత కన్నా ముందు 3-4 అడుగుల దూరంలో 2-3 అడుగుల లోతులో వాటర్ కేచ్మెంట్ ఛాంబర్ ఏర్పాటు చేసుకోవాలి.